మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కొబ్బరి పూర్ణంతో ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. తయారు చేయటం ముందుగా పాన్ వేడి చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో ముందుగా తురిమి ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక 4-5 నిమిషాలు వేస్తే చక్కగా వేగుతుంది. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం కూడా వేసి ఇది కరిగి గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోండి. దీనిలో నీళ్లు పోయట్లేదు. బెల్లం కొబ్బరి మాత్రం కొబ్బరి నౌజ్లో తయారవుతుంది. దీనిలో చితకొట్టిన యాలక్కాయ పొడి కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 గ్లాసు నీళ్లు పోసి 1 గ్లాసు పాలు కూడా వేద్దాం. 1 గ్లాసు నీళ్లు 1 గ్లాసు పాలు కూడా వేసి మరిగించుకుందాం. ఇది బాగా మరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకుందాం. ఇది పాలు నీళ్లతో కలిపి ఉడకాలి. ఇది ఉడికి బాగా ముద్దలైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. అలా 10 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెడదాం. బియ్య పిండి కూడా బాగా కలిపి చల్లారిన తర్వాత ముద్దలా కలిపి ఇది కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి ఇవి అలా రెడీ చేసిన ఉడికించిన బియ్య పిండి తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఉండలు. ఇప్పుడు వీటిని అరచేతిలో పెట్టుకొని చిన్న అప్పాల్లో ఒత్తుకొని దీనిలో కొబ్బరి మిశ్రమం పెట్టి కొబ్బరి స్వీట్ లోపల పెట్టి మళ్ళీ దీన్ని రౌండ్ షేప్లో 2 చేతులతో చుట్టేద్దాం. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమం పెట్టిన ఉండ్రాళ్ళు వీటిని ఆవిరిపై ఉడికించుకుందాం. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఈ ప్లేట్కి రాద్దాం. కొద్దిగా నెయ్యి. ఇప్పుడు దీనిలో రేకు మీద మనం ముందుగా రెడీ చేసిన ఈ కొబ్బరి మిశ్రమంతో తయారు చేసిన బియ్య పిండి ఉండ్రాళ్ళు పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికితే రెడీ అవుతుంది. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఆవిరి కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి మిశ్రమంతో ఆవిరి కుడుములు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.